హలో గాయ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే మన నేత్రవతి పీక్ పైన వ్యూ. ఇలాంటివి ఇంకా చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది ఈ వీడియో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాక్చువల్లీ డైరెక్ట్ చిక్మంగళూరుకి అయితే ట్రైన్ ఉంటుంది. సో మాకైతే ట్రైన్ దొరకలేదు కాబట్టి చిత్తూరు నుండి బెంగళూరుకి అయితే వెళ్ళాం. ఫస్ట్ బెంగళూరు మెజెస్టిక్ బస్ స్టాండ్కి. సో అక్కడ కొంచెం తిరిగేసి స్ట్రీట్ ఫుడ్ అయితే తిన్నాము. బెంగళూరు బస్ స్టాండ్ చుట్టుపక్కల ఫుడ్ అయితే బాగుంటుంది అనమాట, స్ట్రీట్ ఫుడ్. అండ్ అది తినేసిన తర్వాత బెంగళూరు నుండి చిక్మంగళూరుకి అయితే బస్ తీసుకున్నాము. చిక్మంగళూరు రైల్వే స్టేషన్ అయితే చిన్నది, బట్ కదూర్ అండ్ పక్కనే ఉంటుంది అనమాట. అక్కడ రైల్వే స్టేషన్ బాగుంటుంది. సో అక్కడికి డైరెక్ట్ ట్రైన్ ఉంటే మనం తీసుకోవచ్చు. మాకైతే అది కూడా దొరకలేదు కాబట్టి డైరెక్ట్ బస్ స్టాండ్కి వచ్చాము. ఎర్లీ మార్నింగ్ అయితే దిగామన్నమాట. సో ఇక్కడ సౌందర్య హోటల్ అని చెప్పి ఫేమస్ అని చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు. సో మేమైతే వెళ్ళాము. మేమైతే ఫుడ్ అయితే తిన్నాము. ఇక్కడ బిస్బిల్లాబాత్ అనేది ఫేమస్ అని చెప్పారు. సో టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. అండ్ ఇడ్లీ వడ కూడా చాలా బాగున్నాయి, సాంబార్ కూడా టేస్ట్గా ఉంది. సో మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ ఇది. నెక్స్ట్ చిక్మంగళూరు నుంచి మేము కళాశాఖ అయితే తీసుకున్నాము టికెట్, బస్ అయితే. అండ్ ఈ జర్నీ మాత్రం మామూలుగా లేదు, అసలు ఫుల్ కుదుపులు అనమాట. ఫైనల్లీ ఒక ప్లేస్ దగ్గర అయితే దింపాడు. సో అక్కడ ఫుల్ ఆటోస్ అయితే ఉన్నాయి. సో ఆటోలో అయితే అడిగాము. అక్కడ సమ్ 200 అడిగాడు 4 పీపుల్కి. సో మేమైతే హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కోసం అసలు కళాశాల ఆగింది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ వచ్చేసరికి చాలా బాగుంది. అండ్ జస్ట్ ఫొటోస్ తీసుకోవడానికి అండ్ సైట్ విజిట్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుల్ ఆఫ్ నేచర్ అనమాట. అక్కడ రివర్, ఆ మౌంటైన్స్, ఇంకా చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్ అయితే. మీరు ఇక్కడ దాకా వచ్చినట్టయితే ఖచ్చితంగా వచ్చి చూడొచ్చు. సో చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్టే చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి, రిసార్ట్స్ లాగా. అండ్ చాలా బాగున్నాయి. అండ్ ఆ 200తోనే మాకు రిటర్న్ కూడా తీసుకొచ్చారనమాట. ఆ రిటర్న్ ఒక ప్లేస్ దగ్గర దింపాడు. ఆ సర్కిల్ దగ్గర నుంచి మనం బస్ తీసుకోవచ్చు, లేదా ఆటో కూడా తీసుకోవచ్చు. సాంసా అనే విలేజ్కి, ఇదే అనమాట ఆ విలేజ్. అండ్ ఆటో అయితే ఇంకో 200 ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. అండ్ బస్ అయితే బస్ టికెట్ బట్టి. సో మేమైతే ఆటోలోనే వచ్చేసాము. ఇక్కడైతే చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా. అండ్ ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాము. ఈ రూమ్స్ పేరు వచ్చేసరికి రెడ్ క్యాసిల్ హోమ్ స్టే అనమాట. అండ్ ఇక్కడ 4 పీపుల్కి 2000 అయితే ఛార్జ్ చేశారు. సో బాగానే ఉంది రూమ్ అయితే. అండ్ ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ టీ ఎస్టేట్కి అయితే వెళ్ళాము. అండ్ మ్యాక్స్ ఇక్కడ టీ ఎస్టేట్స్ అయితే ఉంటాయి. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ టీ ఎస్టేట్ వెళ్ళే దారిలోనే ఇక్కడ గుమాన్ ఖాన్ టీ హౌస్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ కోకమ్ జ్యూస్ అయితే ఫేమస్ అనమాట. అండ్ బనానా చిప్స్ కూడా. మేమైతే 2 తీసుకుని వ్యూ ఎంజాయ్ చేస్తూ తిన్నాము. అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి 2. అండ్ కోకమ్ జ్యూస్ వచ్చేసరికి చాలా యూనిక్గా ఉంది అండ్ హెల్దీ అనమాట. ఎగ్జాక్ట్లీ ఆ టీ హౌస్కి ఆపోజిట్లోనే ఒక టెంపుల్ ఉంటుంది. అండ్ ఆ టెంపుల్ చుట్టూ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఫుల్ ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఇదంతా మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ అగైన్ మళ్ళీ రూమ్కి వెళ్ళాము. అండ్ రూమ్ దగ్గరే ఒక లక్కీ స్టార్ రెస్టారెంట్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ మేము పరోటా ఇంకా చికెన్ కర్రీ అయితే తిన్నాము. అండ్ ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి ఇంకా నేత్రవతి పీక్కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ మీకు ట్రిప్ డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే మీరు ఏ రూమ్లో అయితే దిగుతున్నారో ఆ రూమ్ ఓనర్ని అయితే మీరు అడగాలి. సో వాళ్ళే చెప్తారనమాట ఏంటి ప్రాసెస్, ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందని. 1 కిలోమీటర్ అయితే నడవాలి ఇక్కడ నుండి. సో మేము వెళ్ళినప్పుడు ఏంటంటే రోడ్ వేసారనమాట. సో కాబట్టి 1 కిలోమీటర్ నడవాల్సి వచ్చింది మేము. అండ్ అదైతే టూ మచ్ స్లాంట్గా అయితే ఉంది. సో నెక్స్ట్ ఇంకో వెహికల్ తీసుకుని అక్కడ నుంచి కొంచెం పైకి తీసుకెళ్తారు. అండ్ అక్కడ చెక్ పోస్ట్ అనమాట. సో అక్కడ కాసేపు కూర్చుని అలా రెస్ట్ తీసుకుని అండ్ మేమైతే ఓఆర్ఎస్ అయితే కలుపుకున్నాము. లోపు చెక్ పోస్ట్లో మనం ఇవ్వాల్సిన బిల్స్, ఇక్కడ టికెట్స్ అక్కడ సబ్మిట్ చేసి అండ్ అక్కడ గైడ్ అయితే మనం తీసుకోవాలి. సో గైడ్ తీసుకుని ఇంకా ఆ గైడ్ ద్వారా మనం వెళ్ళాలన్నమాట నేత్రవతికి. సో మేమైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. ఇంకొంచెం దూరం వెళ్ళంగానే వాటర్ ఫాల్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగాము. అండ్ గైడ్ అయితే ఏమో మనకి చెప్పారనమాట. సో మనకి డీటెయిల్స్ అయితే చెప్తారు, మనకి ఇట్లా టైం ఎట్లా అయిపోతుందని ఏం మనకి కంగారు పెట్టరు. కానీ వెళ్ళే దారంతా వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. సో మనం నచ్చినట్టు చేసుకోవచ్చు అనమాట. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అంతే. అండ్ కొంచెం ముందుకు వెళ్ళంగానే నేత్రవతి వాటర్ ఫాల్స్ ఉంటాయి. అది నేత్రవతి వాటర్ డైరెక్ట్గా తాగొచ్చు అనమాట. డైరెక్ట్ ప్యూర్ వాటర్ అది. నేత్రవతి వాటర్
నైస్. అక్కడ నుంచి ఇంకొన్ని కిలోమీటర్స్ అయితే నడవాలి మనం. అండ్ నేచర్ ఇంకా వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. మనం అక్కడ స్టార్ట్ అయ్యాం. అలా 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 తిరిగి 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 అలా పైకి వచ్చి ఫైనల్ ఇక్కడికి వచ్చాము అనుకున్నాము. చూస్తే ఇంకా ఎక్కువ దిక్కు అక్కడికి పోవాలి. ఫుల్ ఎయిర్. కానీ వన్స్ పైకి వచ్చాక ఈ వ్యూస్ అన్ని వర్త్ ద హార్డ్ వర్క్ అనిపించింది. ఎంత కష్టపడ్డామో అంత రిలాక్స్ అయిపోయాం పైన వచ్చేసరికి. ఇదే అనమాట ద మెయిన్ నేత్రవతి పీక్. సీజన్లో వచ్చుంటే సైడ్ అంతా ఒక ఫాగ్ ఉండేది, చాలా బాగుండేది. లిటరలీ సీనరీస్కి ఏమాత్రం పోలేదు, అంతా బాగుంది అసలు. ఇంకా దొరికిందే ఛాన్స్ అని ఫుల్ ఫొటోస్ అయితే దిగేసాము. సో ఇప్పటివరకు ఒక టాసే కంప్లీట్ అయింది. నెక్స్ట్ అయితే రిటర్న్ కిందకి కూడా సేమ్ వేలో వెళ్ళాలి. సో ఇది దానికంటే కష్టంగా అనిపించింది. సో ఫైనల్లీ మేమైతే వెళ్ళిపోయాం అనమాట. గైస్, వాట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ నేత్రవతి? డబుల్ థమ్స్ అప్. సబ్స్క్రైబ్.